హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై అండి. సండే కదా, మరి నాన్ వెజ్ అయితే కంపల్సరీ. మనము ఎప్పుడూ చేసుకునే విధంగా చికెన్ కర్రీ కాకుండా, ఫ్రై కాకుండా ఇలా ఒకసారి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇది చపాతీకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు. మనం ఇంట్లోనే రెస్టారెంట్లో ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఎంతో టేస్టీ అయిన పెప్పర్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇది నీట్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోనికి 2 స్పూన్ల ధనియాలు అనేది యాడ్ చేసుకోండి. ధనియాలు కొద్దిగా వేగాలి. ఇలా కొద్దిగా 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోనికి 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. ఈ జీలకర్రతో పాటే సోంపు కూడా వేసుకోవాలి. మనం వేసిన ఈ ధనియాలు జీలకర్ర కొద్దిగా వేగనివ్వండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోనికి 1 స్పూను సోంపునైతే యాడ్ చేసుకోండి. నార్మల్గా మనం తినే సోంపేనండి. ఆ సోంపు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ 3 కూడా కొద్దిగా దూరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోనికి మన పెప్పర్ చికెన్ ఫ్రై అన్నాను కాబట్టి పెప్పర్ అనేది కంపల్సరీ అనమాట. అంటే మిరియాలు అనమాట. ఆ మిరియాలు కూడా నేను 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. 2 స్పూన్ల మిరియాలు అయితే హాఫ్ కేజీ చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ 2 స్పూన్ల మిరియాలు కూడా వేసి 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాంట్లోనికి ఒక 4 లేదా 5 లవంగాలు కూడా వేసి వేయించుకోవాలి అండి. ఈ దినుసుల్ని వేయించేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మొత్తం కూడా. అలాగే దీంట్లోనికి 2 లేదా 3 దాచిన చెక్క ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన ఈ దినుసులన్నీ కూడా ఒక 2 నిమిషాల్లో అయితే చల్లారిపోతాయి. ఇలా చల్లారిన ఈ దినుసులన్నిటినీ కూడా మనము పౌడర్ లాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చక్కగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ దినుసులు అన్నిటినీ కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ అనేది తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా వేసి ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టేస్తున్నానండి. మిక్సీ అనేది పెట్టుకున్న తర్వాత పౌడర్ అయితే మెత్తగా ఉండాలి. మధ్యలో ఎక్కడా కూడా గరుకుగా లేకుండా చూసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ మసాలాని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ మళ్ళీ కూడా స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోనికి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కదా, దానికి నేను 5 స్పూన్ల ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ పెప్పర్ చికెన్ ఫ్రైలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా 5 స్పూన్ల ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోనికి 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నాను. ఈ పెప్పర్ చికెన్ ఫ్రైలోనికి మళ్ళీ కూడా కారం ఏది వెయ్యనండి. అందుకని చెప్పేసి 4 నుండి 5 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనికి గుప్పెడు కరివేపాకు అయితే తీసుకొని కరివేపాకుని ఆయిల్లోనికి వేసుకోండి. ఈ కరివేపాకు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోండి. చిటపటలాడాలి, అంతవరకు వేయించుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి మనము ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా ఆయిల్లోకి ఫ్రై అయ్యే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనికి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరను ఎప్పుడైనా కానీ ఇలా పోపులో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక 2 నుండి 3 నిమిషాలు మనము వేయించుకున్నాము అనుకోండి, మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా
మంచిగా కూడా వేగిపోతాయి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయలోనికి ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత అందులోనికి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు కూడా ఈ ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాల్సి ఉంటుంది. ఇవి మొత్తం కూడా మంచిగా వేగిన తర్వాత అందులోనికి మనం ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చికెన్ మొత్తం నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, ఆ హాఫ్ కేజీ చికెన్ని కూడా ఆయిల్లోనికి అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి ఈ చికెన్ ముక్కలకి మనం ముందుగానే ఫ్రై చేసాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అయితే కలుపుకోండి. ఈ చికెను ఆయిల్లో మంచిగా వేగాలి అన్నమాట. అలా వేగితేనే ఈ చికెన్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 2 నిమిషాలు ఈ మొత్తం కూడా వేసింది అంతా మనం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే వదిలేసేయండి. ఇప్పుడు దానిపైన మూత అనేది పెట్టుకొని ఒకసారి అయితే వేగించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకోసారి కూడా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత చికెన్లో అయితే వాటర్ వస్తాయి కదా, చికెన్లో వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ మొత్తం కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ కూడా దానిపైన లిడ్ అనేది ప్లేస్ చేసి ఒక 2-3 నిమిషాలు అయితే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఒక 3 నిమిషాలు 4 నిమిషాల తర్వాత చూడండి చికెన్లో అయితే వాటర్ అనేది ఎలా మంచిగా వచ్చాయో. ఈ వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ మొత్తం కూడా మగ్గిపోతుందండి. మళ్ళీ సపరేట్గా మనం వాటర్ అనేది ఎక్కడా కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు దీంట్లోనికి మీ రుచికి సరిపడా సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ముందే చెప్పాను కదా మీకు నేను కారం అనేది వెయ్యం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇలా ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఈ సాల్ట్లో వచ్చిన వాటర్ కూడా ఈ చికెన్లోనికి అబ్జర్వ్ అయ్యి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వేసిన ఈ సాల్ట్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఈ వాటర్ అనేది కూడా కొద్దిగా ఇంకా మంచిగా కూడా వస్తాయన్నమాట. ఈ వాటర్ కూడా కొంచెం పోవాలి అండి. ఇలా కొంచెం పోయిన తర్వాత అయితే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాకు మొత్తం కూడా ఈ చికెన్లోనికి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మూత అనేది పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. చూడండి వాటర్ అయితే చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఎందుకు యాడ్ చేసుకోమన్నాను అని అంటే మనం ఈ మసాలా వేయగానే కర్రీ అనేది ఒక్క 2 నిమిషాల్లోనే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకున్నాము అనుకోండి, ఆ వాటర్లోనికి మసాలా మంచిగా అబ్జర్వ్ అయ్యి ఈ చికెన్ ముక్కలకి అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము ఈ మసాలా పౌడర్ అనేది వేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా ఏ మసాలాలు కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన ఆ సోంపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు వీటన్నిటి టేస్ట్ కూడా ఈ ముక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, పైనుండి అయితే గార్నిష్గా కొత్తిమీర అయితే చల్లుకోండి. మన వేడి వేడి చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రుచి అనేది చూసుకొని మీది నుండి సరిపోలేదు అనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఎంతో యమ్మీ యమ్మీ అయినా మన పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీతో పెట్టుకొని తినండి, జన్మలో రుచి అయితే మర్చిపోలేరు, అంత బాగుంటుంది.
ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ అండి.